అప్పట్లో చాలా సినిమాలు వచ్చినాయి. కృష్ణ ఆధ్వర్యంలో వచ్చినాయి. మండలాధీశుడు అని, తర్వాత కృష్ణ గారు కొన్ని సినిమాలు తీశారు వ్యతిరేకంగా. దాని మీద రియాక్ట్ అయ్యేవాళ్ళు కదా రామారావు గారు? రియాక్ట్ నేను ఆయన ఫాలోవర్స్ అయ్యేవాళ్ళు కానీ ఆయన ఏమి అయ్యాడు కాదు, పట్టించుకునేవాడు కదా. ఫిలిం ఫీల్డ్ లో ఆయనకి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ఆయనకి యాంటీగా తీశారు, బట్ వీటి వల్ల ఏంటి ఇంపాక్ట్ ఉంటుంది అసలు లైట్ గా తీసుకునే వాళ్ళు. అసలు దాని గురించి చర్చ లేదు, పాడలేదు. ఈయన ఎవరు బోదర్డ్. సినిమా వాళ్ళతో కొంత గ్యాప్ ఉంది. కృష్ణ ఏఎన్ఆర్ తోటి, నాగేశ్వరరావు తోటి అనేది ఒకటి ఉంది కదా, అలాంటిది ఏమన్నా ఉందా? ఏఎన్ఆర్ తో నాకేం గ్యాప్ అనిపించలేదు, బట్ వాళ్ళ ఫిల్మ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఉంటుందండి. నాకు మరి తెలియవు అవి కాదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ స్టూడియోల విషయంలో ఏదో కొంత గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఈయన పిలిచి ఏఎన్ఆర్ కి ఆతిథ్యం ఇచ్చాడు అని అంటారు. అదేం లేదు, ఏఎన్ఆర్కి అని ఆతిథ్యం అదేం లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ తీసుకొని మనం వ్యాపారం చేయడం కరెక్ట్ కాదనేవాడు ఆయన. నీ డబ్బుంటే నువ్వు వ్యాపారం చేయి, గవర్నమెంట్ ఎందుకు అడుగుతావు భూమి? గవర్నమెంట్ ఏంటో అవుతావు, ఇంకోటి అది స్టూడియో కానీ భూమి అడిగి అక్కడ నువ్వు కలప వ్యాపారం పెడతావా? ఇలా ఉండేదానికి. ఈవెన్ అపోలో హాస్పిటల్ కూడా, హాస్పిటల్ కడితే కట్టుకో భూమి కొనుక్కొని, ఏంటంటే నువ్వు ఎవరిని ఉద్ధరిస్తున్నావు? గవర్నమెంట్ ఎందుకు అడుగుతున్నావు భూమి అని వాంట్ టు క్యాన్సిల్ దట్ లీజ్. ఆ మూమెంట్ లో అన్నపూర్ణ స్టూడియో కూడా. సో అది ఈయన కట్టుకున్నారు కదా, ఈయన ల్యాండ్ కొనుక్కొని కట్టుకున్నారు కదా స్టూడియోస్. గవర్నమెంట్ ఏం అడగలేదు కదా. ఆయనకు ఒక దృక్పథం అన్నిట్లో ఉందండి. అది ఎవరు మార్చడం కూడా కుదరలేదు. మీకు ఆయనలో కమ్యూనిస్ట్ కనిపించారా, కనిపించారా? కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది ఆయన మీద. నా బుక్ లో రాశాను నేను. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉంది, డిఎంకే సిద్ధాంతం కూడా ఉంది ఆయన మీద. నేను రాశాను. Because Krishna district was a great communist movement లో పెద్ద పాత్ర వహించింది కృష్ణా జిల్లా. ఆల్ కమ్యూనిస్ట్ లీడర్స్ ఆ ప్రాంతం వాళ్ళే. నేషనల్ లెవెల్లో చల్లపల్లి, చంద్ర రాజేశ్వరరావు వీళ్ళందరూ అక్కడ వాళ్ళే. సో వీళ్ళందరితో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బాగా ఉంది. ఒక మూమెంట్ లో నక్సలైట్లు దేశభక్తులు అన్నారు ఆయన. అది రొటీన్ ఏదో అన్నట్టున్నారు. తర్వాత వాళ్ళు చేసే పనులు నచ్చలేదు ఆయనకి. ఎప్పుడో ఒక ఎమోషనల్ గా ఎలక్షన్ ముందర ఏవో పేద ప్రజలకు ఏదో ప్రధానికానికి వాళ్ళు బాగు చేస్తున్నారు అని ఒక ప్రోపగండాలో ఏదో అన్నాడు ఆ మాట. తర్వాత గవర్నమెంట్కి వచ్చాక తెలుసుకున్నాడు వాళ్ళు చేసిన హత్యలన్నీ, వాళ్ళు చేసిన గృహదానాలు, ఇవి అవి 100 మందిని చంపేయడం, అవన్నీ తెలుసుకొని ఈ డి నాట్ లైక్ దట్ ఫిలాసఫీ. అది మనకి పడదు, అది దానివల్ల ప్రజలకు ఏమి లాభం లేదనేవారు. నక్సలైట్లు అప్పట్లో కొంతమందిని మరణశిక్ష విధించాలని ఒక జాబితా ఒక 40-50 మందిని తయారు చేశారు. దాంట్లో దొరగారి కూడా పేరు కూడా ఉంది అని చెప్పి అప్పట్లో వచ్చింది. నక్సలైట్స్ తయారు చేశారని ఉంటే మేము టార్గెట్స్మే కదా, మేము టార్గెట్స్మే, అందులో డౌటే ఉందండి. మరి మా టైంలోనే కదా మూమెంట్ అంతా పోయింది. మరి వాళ్ళకి ఎందుకు టార్గెట్ ఉంటాం మేము? చంద్రబాబు నాయుడు ఆల్సో టార్గెట్. అలిపిరిలో మరి అలిపిరి ఎందుకు చేశారు? బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉండడం వల్ల సేవ్ అయ్యాడు ఆయన, లేకపోతే ఎనీథింగ్ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అది. సో వాళ్ళకి ఉంటుంది, ఆ మూమెంట్కి ఎదుర్కొనే వాళ్ళందరికి మీద వ్యతిరేకం ఉంటుంది. మా ఆఫీసర్స్ కూడా ఎంతమంది చంపేశారు కదండి, మా మెన్న ఎంతమంది చంపేశారు, పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు, ఎంత ఘోరమైన ఆకృత్యాలు చేశారు కదా.